హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ దేశం అంటే తెలుగుదేశం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. వాట్స్ ద ఫన్స్కాయ్ అంటారా? పదండి మ్యాటర్లోకి వెళ్దాం. మనకు తెలుసు కదా, బాలయ్య బాబు ఎప్పుడు తమ బ్రెడ్ వేరు తమ జామ్ వేరు అని అంటూ ఉంటాడని. అక్కడికి వాళ్ళేదో పైనుంచి వచ్చిన ఏలియన్ ఫ్యామిలీలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఎల్లో ఎకో సిస్టమ్ అయితే పెద్ద ఎన్టీఆర్ని ఏకంగా దైవాంశ సంభూతుడు, కారణ జన్ముడు అని చెప్పేసి కామెడీ చేస్తూ ఉంటారు. కానీ అదే పెద్ద ఎన్టీఆర్ బతుకున్నప్పుడు మాత్రం ఆయన్ని సీఎం పదవి నుంచి ఫీకేసి నరక క్షోభ అనుభవించేలా చేశారు అదే ఎకో సిస్టమ్ వారు. అదే వెరైటీ అనమాట. వీళ్ళ అజెండా ఎంత డేంజరస్ చెప్పనీకి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏరొకటి ఉండదు అనేది సుస్పష్టం. ఇక ఇప్పుడు అటు బీజేపీ ఇటు జనసేన అండదండలతో అధికారంలోకి వచ్చారు. లేకుంటే జగనన్నయ్య దూసుకొచ్చేసేవాడని అందరికీ తెలిసిన విషయమే. అలా అధికారంలోకి వచ్చేంతవరకు బబ్ 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 అని ఎలా బతిమాలుకున్నారో చూసాం. ఇక ఇప్పుడు గెలిచేశాక తెలుగుదేశం చూడని విజయాల సంక్షోభాల అని బేస్ వాయిస్తో కటింగ్లు ఇస్తూ ఉన్నారు. కానీ ఈ సంక్షోభాల నుంచి బయటపడేసే వాళ్ళకి మాత్రం క్రెడిట్ సస్తే ఇవ్వరు ఇల్లు. ఇక ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మొన్న ఆర్సీబీ 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కప్ గెలిచేసరికి సంబరాలు కాస్త శృతి మించి 11 మంది అమాయకులు చనిపోయిన విషయం తెలిసిందే. చనిపోయిన అందరూ కూడా 20 ఏళ్లకు అటు ఇటు ఉన్న యూత్ కావడం ఇంకా బాధాకరం. ఇట్లాంటి దుర్ఘటన జరగడానికి ప్రతి ఒక్కరూ బాధ్యులే. సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నుంచి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వరకు అందరూ బాధ్యులే. ఎందుకంటే ఇదేమి ప్రపంచ కప్ కాదు, నింగి వీరికి మీద పడింది అనుకోవడానికి. ఆఫ్టర్ ఆల్ ఒక లోకల్ ఫ్రాంచైజీ కప్పు. దానికోసం కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలు సైతం కదలి వచ్చి సంబరాలకు రిబ్బన్ కటింగ్ చేయడం విడ్డూరం. ఇది వరకు ముంబై 5 సార్లు, చెన్నై 5 సార్లు, కోల్కతా 3 సార్లు గెలిచారు. కానీ ఎన్నడైనా ఏ రాష్ట్ర సీఎంలైనా ఇలా ఓవర్ చేశారా? అసలు వచ్చారా వాళ్ళు? లేదు. కానీ అత్యుత్సాహం మొత్తం ఆర్సీబీ విషయంలో కర్ణాటక కాంగ్రెస్ మాత్రమే చేసింది. ఇది ప్యూర్ రీజనల్ ఫీలింగ్ని ఎలక్షన్స్ కోసం క్యాష్ చేసుకోవడానికి అని అందరికీ తెలిసిన విషయమే. ఇట్లాంటి సిచ్యువేషన్లో బీజేపీకి చెందిన ఒకతను ఇలా పొలిటికల్ ట్వీట్ పెట్టి కర్ణాటక కాంగ్రెస్ లీడర్స్ని మోక్ చేశాడు. అది మామూలే, సోషల్ మీడియాలో పొలిటికల్ వార్స్ అనేటివి. కానీ కరడు గట్టిన ఎల్లో హ్యాండిల్ వార్ యాక్షన్ చూడండి. వీళ్ళకి ఏ సంబంధము లేదు. ఒక పక్క ఎన్డీఏలో భాగం అని చెప్పుకుంటూనే ఇంకో పక్క కాంగ్రెస్ డిఎన్ఏకి హారతులు పడుతూ ఉంటారు. అందుకే ఇలా కర్ణాటక కాంగ్రెస్ లీడర్స్ని బీభత్సంగా సపోర్టింగ్ చేస్తూ బఫూన్ పోస్ట్ పెట్టేశారు. కాంగ్రెస్ సిద్ధరామయ్యని ఎందుకు మాక్ చేస్తావు, ఎల్లి పిఎం మోడీని మాక్ చెయ్యి అంట. అంటే ఈ ఎల్లో ఫెలో అతి తెలివి ఏమంటే, నేషన్ని రిప్రజెంట్ చేసిన టీం కప్ గెలిస్తే పిఎం పార్టిసిపేట్ చేయడమును, ఒక లోకల్ ఫ్రాంచైజీ గెలిచిన కప్కి స్టేట్ సీఎం పార్టిసిపేట్ చేసి తొక్కిసలాట జరిగేలా చేయడం ఒకటే అన్నమాట. అరే ఫుల్ ఏమ్రా నీ పీత బ్రెయిన్ అని ఒక నెటిజన్ అడిగితే అక్కడికి కూడా సిగ్గు తెచ్చుకోకుండా, సిగ్గు లేకుండా ఎలా డిఫెండ్ చేసుకుంటున్నాడో చూడండి. బీసీసీఐ కూడా ఇండిపెండెంట్ బాడీనే, జస్ట్ లైక్ ఆర్సీబీ అంట. ఇంతకన్నా సిగ్గుమాలిన స్టేట్మెంట్ ఎక్కడైనా ఇనుంటామా? అసలు నరాల్లో ఎంత గజ్జి పేరుకుపోకపోతే ఇంతాంటి డైలాగ్ వస్తుంది. మరి ఒక నేషన్ని రిప్రజెంట్ చేసే బాడీని ఒక ఫక్తు లీగ్ ఫ్రాంచైజీతో పోలుస్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశంలో టీమిండియా జస్ట్ బీసీసీఐని రిప్రజెంట్ చేస్తోంది తప్ప నేషన్ను కాదు అనే కదా. అయినా దేశం అంటే మన తెలుగుదేశం అని తమ డిఎన్ఏలలో నిక్షిప్తం చేసుకున్న ఇట్టాంటోళ్ళకి దేశం విలువ కానీ బాధ్యత కానీ ఏం తెలుస్తాయిలేండి అనేది ట్రేడ్ పండితుల వాదన కూడా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.